మందిరపు ద్వారములోనికి రాగానే కనపడేది ఏంటి? మందిరం ఎన్ని భాగాలు? 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలోకి రాగానే కనపడేది ఏంటి? బలిపీఠం. బలిపీఠం నిన్ను అడుగుతుంది. ఆ గేటు దాటి లోనకు రాగానే బలిపీఠం నిన్ను అడుగుతుంది, నీ ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞపశువైన క్రీస్తు ఏడి అని. నీ జీవితంలో నీ పాపమునకు ప్రాయశ్చిత్తార్థమైన వధించబడిన ఇస్సాకు ఏడి? ఆ క్రీస్తుని నువ్వు సంపాదించుకోగలిగావా అని అడుగుతుంది. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమై నీ పాపము యొక్క దోషము యొక్క రుణమును తీర్చగలిగిన మహదైశ్వర్యవంతుడైన క్రీస్తు అనే ఇస్సాకు ఏడి అని దహన బలిపీఠం, ఆ బలిపీఠం నిన్ను అడుగుతుంది. బలిపీఠమునకు సమాధానం చెబితే కానీ నువ్వు గంగాలం యొద్దకు రాలేవు. మరి బలిపీఠం నిన్ను అడుగుతుందిగా, ఆవరణంలోనే ఉందిగా బలిపీఠం. నీ దహన బలి కొరకు పశువు ఏది? నీవు దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తపరచడానికి వస్తున్నావు కదా. పాటలు పాడి ఆరాధన చేసి స్తుతించి ఆరాధించి మహిమపరిచి దేవునికి హోమరూపమైన ఆహారమై నువ్వు దేవునిని సంతృప్తిపరచడానికి నా మందిర ఆవరణములకు వచ్చుచున్నావు కదా. మరి దేవునికి హోమరూపమైన ఆహారముగా మారి దేవునిని సంతృప్తి పరచగలిగిన దహన బలి అర్పించటానికి క్రీస్తు ఏడి అని అడుగుతుంది నీ జీవితంలో. సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తును లేకుండా నీ ఆరాధన, నీ వర్తమానం, నీ పరిచర్య దేవునిని సంతృప్తిపరచదు. అది దేవునికి హోమరూపమైన ఆహారం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు అనే దహన బలి కొరకైన యజ్ఞ పశువు నువ్వు కలిగి ఉండాలి. దానిని సంపాదించుకొనుటకే, ఆ క్రీస్తుని సంపాదించుకొనుటకు పౌలపోస్తలుడు అరేబియా ఎడారులకు వెళ్ళిపోయి 3.5 సంవత్సరాలకు పైగా ఎడారులలో నివసించాడు. క్రీస్తుని సంపాదించుకున్నాడు, పునరుద్ధాన బలాన్ని సంపాదించుకున్నాడు. నువ్వు రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది బాప్తిస్వం పొంది 10-15 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల భక్తిలో సాగుతున్నావు. 40 సంవత్సరాల బట్టి క్రీస్తుని ఆరాధిస్తున్నావు, క్రీస్తుని ప్రకటిస్తున్నావు. మరి నీ జీవితంలో క్రీస్తు ఏడి బిడ్డ? నువ్వు సంపాదించుకున్న క్రీస్తు ఎక్కడా? నీ క్రియలలో ఉన్నాడా? నీ మాటలలో ఉన్నాడా? నీ ప్రవర్తనలో ఉన్నాడా? నీ గుణగణాలలో ప్రత్యక్షమవుతున్నాడా? నీ వ్యక్తిత్వంలో క్రీస్తు ప్రత్యక్షమవుతున్నాడా? క్రీస్తు వంటి ప్రేమించే మనస్తత్వం, క్షమించే మనస్తత్వం, చేర్చుకునే మనస్తత్వం ఇది నీలో ప్రత్యక్షం కావట్లేదుగా. నీలో, నీ మాటల్లో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలో క్రీస్తు లేడుగా. క్రీస్తు లేకుండానే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆవరణంలోనే నేను బలిపీఠం అడుగుతుంది, దహన బలి కొరకు ఏది? వధ పశువని. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమై నీ దోష రుణమంతా తీర్చగలిగిన, నీ పాప రుణమంతా తీర్చగలిగిన ఐశ్వర్యవంతుడైన క్రీస్తు అనే యజ్ఞ పశువు ఎక్కడా అని బలిపీఠమని అడిగినప్పుడు సమాధానం చెప్పగలవా? నువ్వు ఆయనని సేవించడానికి వచ్చేటప్పుడు బలిపీఠము దాటుకొని రావాలిగా. బలిపీఠము యొద్ద దహన బలి అర్పించాలిగా. నీ పాప రుణము తీర్చుకోవటానికి క్రీస్తు కావాలిగా. క్రీస్తు అనే మహదైశ్వర్యవంతుడు లేకపోతే ఆ రుణము ఎవడు తీర్చలేడు. ఆ దోష రుణము ఎవడు తీర్చలేడు. అది విమోచన క్రయధనము చాలా గొప్పది. అది ఎవడు తీర్చలేడు. అది తీర్చగలిగిన వారు ఒకే ఒక్కడు, క్రీస్తు అనే మహదైశ్వర్యవంతుడైన క్రీస్తు మాత్రమే.
ఆ దోష రుణము తీర్చగలిగిన, నీ పాప రుణాన్ని చెల్లించగలిగిన, తన ప్రాణాన్ని రక్తమును సైతము వెలకట్టి నీ రుణాన్ని తీర్చగలిగిన మహదైశ్వర్యవంతుడైన క్రీస్తు అనే యజ్ఞ పశువు లేకుండా నువ్వు దహన బలి దగ్గరికి ఎలా వస్తావు? అసలు మందిరంలో ఆయన సేవించడానికి ఎలా వస్తావు? బలిపీఠం నిన్ను అడుగుతుంది, దహన బలి పశువు ఎక్కడా అని, నీలో క్రీస్తు ఎక్కడా అని. 120 సంవత్సరాలు పైగా వయసు కలిగినటువంటి అబ్రహాము ఇస్సాకును కలిగి ఉన్నాడు. ఇస్సాకును కలిగి ఉన్నాడు అంటే అర్థమేంటి తెలుసా? వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. క్రీస్తుకు ప్రతీకగా క్రీస్తునే కలిగి ఉన్నాడు అబ్రహాం. క్రీస్తునే కలిగి ఉన్నాడు. 125 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అబ్రహాము దహన బలి కొరకు దహన బలి కొరకైనా సరిపోదగిన క్రీస్తుని కలిగి ఉన్నాడు. 15, 20, 40 సంవత్సరాల నీ ఆత్మీయ జీవితంలో నీ దోషరుణమును తీర్చి పాప ప్రాయచిత్తం కలగజేయగలిగిన ఐశ్వర్యవంతుడైన క్రీస్తుని కలిగి ఉన్నావా? దహన బలి పాప ప్రాయచిత్తం మాత్రమే కాదు, లేవియాకాండం చెప్పింది, అది దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తిపరుస్తుంది. దేవునిని సంతసింపచేయగలిగిన వారు, సంతోషపరచగలిగిన వారు, సంతృప్తిపరచగలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మరి దేవునికి ఆహారమై, హోమరూపమైన ఆహారమై సంతృప్తిపరచగలిగిన దేవునిని క్రీస్తుని కలిగి ఉన్నావా నీవు? నేను మీతో చెప్పదలించిన మాట ఏంటంటే, నీవు దేవునికి సంతృప్తి పరచగలిగిన హోమరూపమైన ఆహారముగా నువ్వు మార్చబడాలన్నా, ప్రాయచితార్థమైన దహన బలి దేవునికి అర్పించాలన్నా నీలో ఎవరు కావాలి? చెప్పాలి. అదే ఇస్సాకు ఎవరు? క్రీస్తు కావాలి. ఆ క్రీస్తును నువ్వు సంపాదించుకోవాలి. ఆ క్రీస్తు మనలో ఎలా కనబడతాడు? మన స్వభావంలో, మన వ్యక్తిత్వంలో క్రీస్తు ప్రత్యక్షం అవ్వాలి. మన ప్రాచీన స్వభావం మరుగైపోయి, మన ప్రాచీన స్వభావం సిలువలో మరణించి ఒక నవీన స్వభావం, క్రీస్తు యేసు వంటి వ్యక్తిత్వము, మనస్తత్వము మన క్రియలలో, మన ప్రవర్తనలో పట్టబయలవుతున్నప్పుడు దేవునికి మనము హోమరూపమైన ఆహారం ఇవ్వటానికి ఇస్సాకును కలిగి ఉన్నాము అని అర్థం. స్తోత్రం. నీ దగ్గర ఇస్సాకు లేకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము, స్వభావము, ఆ మనస్సు నువ్వు కలిగి లేకపోతే నువ్వు ఇస్సాకును కలిగి లేవు. ఇస్సాకును కలిగి లేకపోతే దహన బలి లేదు. దహన బలి లేకపోతే నీ వెన్నటికి నీ ఆరాధన వలన, నీ ప్రార్థనల మూల, నీ కానుకల మూలంగా నువ్వు దేవునిని సంతృప్తి పరచలేవా? నా వర్తమానములో క్రీస్తు లేకపోతే నేను నా దేవునిని సంతృప్తి పరచలేను. నీ ప్రార్థనలో క్రీస్తు ప్రత్యక్షము కాకపోతే నువ్వు దేవునిని సంతృప్తి పరచలేవు. నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం ప్రభుని సంతృప్తి పరచగలిగిన హోమరూపమైన ఆహారంగా మార్చబడాలంటే అది ఇస్సాకును కలిగి ఉండాలి. క్రీస్తు నీ జీవితంలో ప్రత్యక్షమైతేనే, క్రీస్తు వ్యక్తిత్వమును బట్టి, క్రీస్తులో నువ్వు సంపాదించుకొనిన గుణగణాలను బట్టి నిన్ను చూసి దేవుడు సంతృప్తిపరచబడతాడు. యేసయ్య నీ జీవితంలో లేకుండా దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వమును, గుణగణములను, స్వభావాన్ని, మనసును మన జీవితంలో కొంత మట్టుకైనా మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. సంపాదించుకొని బలిపీఠం దగ్గరికి రావాలి. తండ్రి, ఇదిగో నా పాపమునకు ప్రాయచిత్తం చేయగలిగిన, నా దోష రుణాన్ని తీర్చగలిగిన, నీకు హోమరూపమైన ఆహారమై నిన్ను సంతృప్తి పరచగలిగిన ఇదిగో క్రీస్తు వ్యక్తిత్వాన్ని
నేను సంపాదించుకున్నాను, క్రీస్తు మనస్తత్వాన్ని నేను సంపాదించుకున్నాను, క్రీస్తు వంటి స్వభావాన్ని నేను సంపాదించుకున్నానని చెప్పి క్రీస్తులో నువ్వు సంపాదించుకుని దాన్ని బలిపీఠం యొద్దకు తేగలిగితేనే నువ్వు అంగీకరించబడతావు. మరి నువ్వు ఎంత మాత్రం సంపాదించుకున్నావు?